హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో వందనములండి. అందరూ గృహంలోకి చేరుకున్నారా? క్షేమముగా ఉన్నారా? బిడలతోనూ కుటుంబములతోనూ చేరి అనుదినము దేవుని సన్నిధిని మోకరిల్లి కుటుంబ ప్రార్థన చేసుకునే వారిగా ఉంటున్నారా? ఒకవేళ ఇంకా అటువంటి కుటుంబాలు అలవాటు లేకపోతే దయచేసి కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి. ఫ్యామిలీ ప్రేయర్ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు తీసుకొని వస్తుంది. మీ బిడ్డలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తుంది. దేవుని యందు భయభక్తులు నేర్పిస్తుంది. వారి జీవితంలో వాక్య ఆధారితంగా ఏ విధంగా బ్రతకాలో నేర్పిస్తుంది. మిమ్మల్ని కూడా మీ బిడ్డల ముందు మాదిరికరమైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచుతుంది. జీవితంలో వారు ఎంత పెద్దవారైనా మీ మీద ప్రేమ కానీ, గౌరవం కానీ వారికి తగ్గిపోదు. ఎందుకంటే దేవుని వాక్యము వారిని ఆ విధంగా స్థిరపరుస్తుంది. తల్లిదండ్రులకు లోబడే మనసును దయచేస్తుంది. కనుక కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబ ప్రార్థన చాలా అవసరం. విశ్వాసంతో కూడిన ప్రార్థన బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ మోకరిల్లండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ ప్రభువా మమ్మల్ని అందరినీ మీ యొక్క కౌగిలిలో దాచి మీ యొక్క కృపలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచిన దేవుడవు తండ్రి. అయా, కేవలం అంటే కేవలము నీ కృపయే తండ్రి. ఈనాటి మా జీవితం కానీ, మా కుటుంబము కానీ, మా బిడ్డలు కానీ, మేము అనుభవించుచున్నటువంటి ప్రతి ఈవి మీ నుండి వచ్చినదే తండ్రి. అయ్యా, కేవలం అంటే కేవలం నీ కృపయే తండ్రి. ఇటు కృప లేక నాయన అనేక మంది ప్రభు మట్టిలో కలిసిపోయారు తండ్రి. తండ్రి, మను నిన్ను స్తుతించజాలదని నన్ను సజీవ లెక్కలో ఉంచి తండ్రి, నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభు యేసయ్య ఈ రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అంటూ నాయన విరిగినలిగిన హృదయంతో మీ యందు కృతజ్ఞత తండ్రి మోకరిల్లిన ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో తండ్రి యేసయ్య వారిని ఒలీవ మొక్కల వల్ల చిగురింప చేయండి తండ్రి. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభా తండ్రి. క్షేమముగా వారి యొక్క గమ్యస్థానంలో చేర్చండి. కడుబీదులను, వృద్ధులను, విధవరాలను, గర్భవతులను, బాలింతలను, చంటిబిడలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని, హాస్పిటల్ ఖర్చులు కూడా భరించుకోనలేక ప్రభువ మూలుగుతూ ఇంట్లో పడి ఉన్న వారిని తండ్రి, ట్రీట్మెంట్కి మా దగ్గర ఇంకా డబ్బులు లేవు, ఏమాత్రము ఇంకా నేను ఖర్చు చేసుకోలేను, నా దగ్గర ఏమీ లేదని ప్రభు వారికి ఉన్న సమస్తాన్ని వ్యయపరుచుకొని తండ్రి అయా బాధపడుతూ నీ మీద మాత్రమే ఆధారపడిన వారు ఎందరో ఉన్నారు ప్రభా. ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ తనకున్నదంతా వ్యయపరుచుకొని అయా నీ వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందుకున్న తండ్రి. నా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పిన దేవుడు ప్రభా. ఇదిగో విశ్వాసం ఉంచుచున్నారయ్యా, అపనమ్మకము కలుగుకున్నట్లుగా స్వస్థత కలిగించండి ప్రభా. ఒక్కసారి తండ్రి యెహోవా రాఫావే వారిని ఎదుర్కో తండ్రి. నీ గాయపడిన హస్తముల ద్వారా వారికి స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి. అయా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయా సహాయం చేయండి ప్రభా. అధికమైన సామర్థ్యమును దయచేయండి ప్రభా. సారేపాతు విధవరాలి వారే ప్రభా, వారి గిన్నె పొంగి పొరలినట్లుగా తండ్రి యేసయ్య మీ యొక్క కార్యమును జరిగించండి ప్రభా. ఆ అప్పులు ఎందుకైనాయో తండ్రి నాకైతే తెలియదు, కానీ దానికి ఉన్న కారణమును తండ్రి యేసయ్య సమూలంగా తండ్రి పరిష్కరించండి ప్రభా. మీరు మాత్రమే తండ్రి వారికి సహాయం చేయగలరు. అయ్యా, గృహములు లేక ఎంతో మంది తండ్రి నిరాశ్రయులైన వారు ఉన్నారు ప్రభా, సహాయం చేయండి ప్రభా. అద్దెలు కట్టుకోలేక ఎంతగానో బాధపడుతూ ప్రభా, ఎంత మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఓనర్లతో బాధింపబడుతున్న వారు కూడా ఉన్నారు తండ్రి. అటువంటి వారందరినీ తండ్రి ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభు యేసయ్య, సహాయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస వ్యర్థమన్న దేవుడవు తండ్రి. అయ్యా, మీరే వారి గృహములు కట్టించండి తండ్రి. ఎంతో మంది ఒక తప్పుడు సంబంధాల వల్ల, ఒక తప్పుడు వ్యక్తి వల్ల ఇంట్లోనికి తండ్రి వారిని వివాహం ద్వారా ఆహ్వానించి కుటుంబము బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయ్యా, యవనస్తులు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు తండ్రి యేసయ్య. మంచి వివాహ సంబంధాలు వారికి దయచేయండి ప్రభా. క్రీస్తును బండ మీద వారి గృహములు కట్టుకునే బిడలను జతపరచండి ప్రభు తండ్రి. ఏ తప్పుడు వ్యక్తితో వారి యొక్క వివాహము జరగకుండా తండ్రి సహాయం చేయండి తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉన్నట్లుగా తండ్రి వారి జీవితాల్లో ఒక ఘనమైన కార్యమును జరిగించండి ప్రభువానికి వందనాలయ, స్తోత్రాలయ. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభా, వివేచనతో తండ్రి యేసయ్య వారు వివేచించి మంచిగా రాయడానికి సహాయం చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయనట్లుగా దీవించి ఆశీర్వదించండి.
తండ్రి సహాయం చేయండి ప్రభు. అయా స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి ప్రభు. మంచి జాబ్స్ తోను, మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ తోను తండ్రి వారిని బ్లెస్ చేయండి. కుటుంబాల్లో ఎంతో మంది తండ్రి యేసయ్య భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేకుండా గొడవలతో విడిపోయే కుటుంబాలుగా ఉంటున్నాయి. తండ్రి సహాయము చేయండి ప్రభువా. తండ్రి మీ యొక్క ప్రేమను, మీ యొక్క క్షమాగుణాన్ని వారి హృదయాల్లో దయచేయండి ప్రభా. రాతి హృదయంలో తీసివేసి మాంసం హృదయాన్ని దయచేయండి ప్రభా. ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ప్రభువా నడుచుకుని భాగ్యాన్ని దయచేయండి. ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించి మీకు మాదిరిగా కుటుంబంలో పోషించు వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గర్భవతులుగా ఉన్న వాళ్ళను ప్రభా, వారి గర్భంలోని బిడ్డలను దీవించండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమమును దయచేయండి, మంచి సుఖప్రసవమును దయచేయండి తండ్రి. ఆయా గర్భములు మూయబడిన స్థితిలో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. ఎంతమంది ప్రార్థన అవసరం అడుగుతున్నారు ప్రభా. పీసీఓడీల ద్వారా, పీసీఓఎస్ల ద్వారా ప్రభు వారి గర్భం మూయబడి ఉందన్నది తండ్రి యేసయ్య. బాధపడుతూ తండ్రి ఎన్నో నిందలు భరిస్తున్న వారున్నారు, కన్నీరు కారుస్తున్నవారున్నారు. అయ్యా సహాయం చేయని ప్రభా. వారి గర్భములు తెరవండి ప్రభు యేసయ్య. శ్రేష్టమైన సంతానమును వారికి దయచేసి మీ సాక్షిగా వారు నిలబండి తండ్రి. శరీర అనారోగ్యములు కానీ ప్రభా, మానసిక అనారోగ్యములు కానీ, మానసిక రుగ్మతలు కానీ, స్కిన్ అలర్జీస్ కానీ, డస్ట్ అలర్జీస్, హార్ట్ సర్జరీ గుండా నడిపించబడుతున్న వారు, కిడ్నీ సమస్యలతో ఉన్నవారు, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా. ప్రభా సహాయం చేసి ప్రభా మీరు స్వస్థపరచండి తండ్రి. ప్రార్థన అవసరాలు అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాయ్యా. వారి కుటుంబంలన్నింటినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా భర్తను కోల్పోయిన తల్లులు ఉన్నారు ప్రభా. అయ్యా ప్రభా ఎంతగానో బాధపడుతున్నారు. మరి నా భర్త జాబ్ నాకు వచ్చినట్లుగా ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా. సహాయం చేయను ప్రభా. మరి తండ్రి విధవరాల పక్షంలో వ్యాజ్యమాన దేవుడు నా సెలవిచ్చిన దేవుడు ప్రభా. మీరే వారి కుటుంబాన్ని తండ్రి వారి బిడ్డలను తండ్రి పోషకుడవై, తండ్రివై, భర్తవై ప్రభా ఆదుకొని సంరక్షించండి తండ్రి. ఆత్మీయ జీవితంలోనైనా దినదినము తండ్రి అభివృద్ధి చెందు భాగ్యం దయచేయండి తండ్రి. మేము అనుకోవట్లేదు, మేము ఆ విధంగా చేయాలని అనుకోవట్లేదు, కానీ మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టిన పాపం వైపు తిరిగి చూస్తున్నాము. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను జయించలేని స్థితిలో ఉంటున్నామని తండ్రి యేసయ్య. బాధపడుతున్న వారు, రోధిస్తున్న వారు ఉన్నారు ప్రభా. సహాయం చేయండి ప్రభా తండ్రి. నీ పోలికగా, నిన్ను మాదిరిగా తండ్రి వారు నడుచుకున్నటకు సహాయం చేయండి. శోధనలు ఎదుర్కొన్నటకు ప్రభా, ఎక్కువగా వాక్యం మీద ఆధారపడటకు, ప్రార్థనను ఆధారపడటకు ప్రభా, ప్రార్థనతో పట్టుదల కలిగి ప్రభా శోధనలు జయించటకు సహాయం చేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో అందరినీ ప్రభా యేసయ్య నిలవబెట్టండి ప్రభా. స్థిరులుగా నిలవబెట్టండి తండ్రి. దురద చెవులు గలవారే ప్రతి వాక్యములకు, ప్రతి బోధకు చెవి యొగ్గి ప్రభు యేసయ్య. మరి కల్పిత బోధల వైపు ఆకర్షింపబడుతున్న వారిని, అబద్ధ బోధకులను తండ్రి యేసయ్య దయచేసి ప్రభా శిక్షించండి తండ్రి యేసయ్య. అటువంటి వారి యొద్దకు వెళ్లకుండా ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చే ఆత్మలు వస్తాయని తండ్రి మీరు చెప్పినారు కనుక బహు జాగ్రత్తగా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడినందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, తల్లిదండ్రులు, తోబుట్టును, రక్త సంబంధికులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రాదులందరినీ దీవించండి తండ్రి. సంఘములను, సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి ప్రభా. దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో అధికారులను దీవించండి ప్రభా. రైతులను, వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా అడిగినవన్నీ పొందుకున్నామని తండ్రి ఏమాత్రం అపనమ్మకం లేక తండ్రి పూర్ణ విశ్వాసం మీ మీద ఉంచి సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.